ఈ బుడదలు నడగలేము. అటు పక్క నుంచి అటు నుంచి బా దానాయన బా చేపలు పడతా అలా పడుతుంది కానీ బా బుడదలు నడితే నీకు ఉంటుంది. ఇప్పుడు అడుగు పెడితే జప్ప ఉంటుంది డౌన్లో. ఏంటన్నా ఇప్పుడు ఏం కాదు, మనం పోయిన తర్వాత వర్షం వచ్చింది అనుకో రిటర్న్లో ఉంటుంది కదా, రిటర్న్లో అప్పుడు ఉంటుంది. ఏ గొడుగు ఇచ్చినగా మీకు చెప్పగా మరి గొడుగు అంటే ఏ ఆటోలు అంటే ఉండవు బాబా, ఎత్తుకొని పోతారు ఫ్రెండ్స్. ఇంకో ఆటో ఆడబెట్టి అంత దూరం దగ్గరలో కూడా కాదు, ఇంత దూరం నడిచిన ఇంకా నడవాలా. అట్ట కాదు, మొత్తం చెట్లు ఎట్లుండేది కదా సైడా, ఇక్కడ రోజు పట్టేది నేను మొత్తం లాక్కొని పోయినా. ఏం లేవు చూడు, అంతమైన ఇదే అడ్డ ఇందులో పట్టాలి. ముద్దోడు కొట్టుకొచ్చింది ఆడ, మళ్ళీ వాగు పడితే పోయి ఆడ ఉంటుంది. గుచ్చాలు ఎన్ని పట్టుకుంటుంది దానికి. ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి, మొర్రేడు బాగు ఎర్ర నీళ్ళు. వాళ్ళు దించితే ఒకటి ఇప్పి వేద్దాం. నర్సింహలెక్కనే ఉన్నావుగా, ఉంటాడు అమ్మట వెళ్ళిపోతాడు. 4 ఎర్రలు కవర్లు వేసుకుంటాడు అంతే. మరి నీళ్ళు అయినా కలిగిపోతా కానీ నీళ్ళు పారిన కదా ఏం కొట్టుకోవాలి, గాలి వేసుకొని ఒక ప్రశాంత కూర్చోవచ్చు. కొద్దిసేపు తంబాకు గుడకాలు వేసుకొని కూర్చో ఆగిన కాడే కూర్చో. దారం ఎక్కువ ఉంటుంది, ఇది దారం ఉండాలి. చాలా ఉంటుంది, వేయడానికి ఇబ్బంది అయితే వేసుకో కావాలంటే. రెండు అన్న ఒకటే ఓపెన్ చేసిన ఓపెన్ చేయి, ఇంకోటి దాగు. వామ్మో అంతెందుకు అంతప్పుడు తీసేవా దాన్ని. గట్టి లోనకు దొరికిగా తుయ్యన్న అంత పెద్దగా ఎందుకన్నా. మరి ఏమే వాడేది ఎందుకన్నా అంటే ఆ చెరువు పని చేసేది ఇక్కడ చెరువులో అసలు అడుగు పెట్టవు కానీ బో ఇది పని అయిపోద్ది. బో ఇక్కడే పక్కన కూర్చో, అదేందే కూర్చోరాదు. ఆమారం వాగు తిన్నా బాపతి కానీ అది ఇంకాడికి ఆయన పోయాడు. వాటర్ వస్తాను చూసినా అనుకోకుండా జరిగింది అనుకోని మళ్ళీ మనం బాధ్యత కావాలి. ఇక్కడ చెప్పాలా, అది అనుభవంతోనే పోతుంది. అది అనుభవంతో పోతాను కాదనట్లే. నేను అనుభవం లేని వాడు పోడు. ఎక్కడ ఏ గొయ్యి ఉంది, ఎక్కడ ఏ గుండె ఉంది ఇక్కడ నాకు తెలుసు. ఆయన పోతాడు, ఏం తెలుసు. అటెటో పోయిండు. మంచిగా రొయ్యలు తెద్దాం అనుకున్నా, ఒక్కటి కనపడలే. రైట్ సైడ్లో ఉంటాయి ఆ ట్రాఫిక్, అది ఆడాయి తేవాలా. ఫ్రెండ్స్ ఎన్నడా పురుగులు ఏముంది నీకు లొకేషన్ తెలియక. లొకేషన్ ఏం తెలియదు, ఆ సంతలో ఉన్నాయి కానీ రైట్ సైడ్లో ఉన్నాయి వచ్చేటప్పుడు. మరి బండి ఆడ ఆడాపుతో పోలీసు వాళ్ళు కూడా రాపితే అందులో సంత చేయాలి, ఫుల్ జనాలు ఉండరు. బైక్ ఉంటే ఒక పక్క ఆపి తీసుకోవచ్చు, ఆటో చిన్నది ఏమన్నది. నాకుండదు షికారు చేయాలి రొయ్యలు తెచ్చి. మరి అది ఉంటే పొట్టు మరి పొట్టు మరి ఆడ బండి అవుతాను కదా ఒకటి. ఇక పొట్టు ఇక్కడ కావాలి కింద సాని రొయ్యాలంటే. అంతేనా? చూడు పాంప్లెట్ అన్నావు, పాంప్లెట్ వచ్చింది చూడు. ఇక బింగి పోతేనే ఉరుకునే ఉంది అది. పోయి ఆడికి పోదు, ఉరికనే ఉండదు అది. ఎంత దూరం పోతే అంత దూరం. అట్లా తాంగులు గురించి రాబోయి అట్లా అర్థమైందా. మీరు ఏమంటే పోయేటప్పుడు ఆగుతారుగా ఊడిపోతుంది. ఫ్రెండ్స్ కొద్దిగా పర్లే, మరీ ఆ రేవు అయితే మరీ చిటికెలు అయ్యి ఆ గడ్డ మీద మొత్తం చిన్న సైజులు. దగ్గర నీళ్ళు ఉన్నాయిగా, నీళ్ళు మూల వరకే. అయ్యే ఏందది జల ఎక్కువ అది. తెల్లని నాకు కావాలన్నావు తీసుకుపో. తెల్లలేదు కదా, పసుపు జల్లు ఉందిగా. ఇక్కడ ఏమైనా ఊరికి అది కూడా తీస్తలేదు కానీ
అబ్బా ఇగో కొద్దిగా సైజు పెరిగింది. అయ్యా ఉన్నాయి. అంతేనా? అదే ఎర్ర మళ్ళీ దాని ఎర్ర కూడా పెట్టా దాన్ని పెట్టేసిన బో మళ్ళీ అదే గింతంటే ఉంది దానికి. ఎర్రెక్కు పెట్టద్దు పాములు ఉన్న కాడ. ఎర్రెక్కు పెడితే కొద్దిగా పెట్టాలి. మరి సోను కూడా ఏనిట్లేగా నన్ను మామిడి సంగతి చూస్తా పక్కన ఆడుకుంటుంది కదా. దా బిడ్డదా దీనికి రా ఈ సంకల బలగొడదా ఊరికైంది మరి. ఇదే చిన్నగా బీక్కొని పోతాను బిడ్డ. ఇంకా చిక్క వెళ్ళలేక మామూలు ఆడేదా అది ఏం తింటా కదా ఇప్పటికి పట్టండి మామూలు. ఎంతసేపు సత్తా ఇచ్చింది అది గాలం మాత్రం వచ్చింది. అది ఆడ కూడా 2 అవి కూడా తీసి చిక్కలు అవి కాదు ఎట్లా వచ్చిందిగా. ఆడ కూడా ఆడుతుంది. ఇప్పుడు ఎంజాయ్ చేయి. అదేదో మామిడి మరి ఏదో వల్లింకలు చికా చెప్తాను అనుకుంటా. వస్తాను ఎర్ర పెట్టుకొని వస్తా. మళ్ళీ ఆడు ఎర్ర పెట్టేందుకు ఎర్ర పెట్టుకొని ఈ దగ్గరికి వస్తా. ఇంకా పిల్లగాడు మరి పోయిండాడు బడి ఎన్ని పట్టిండో ఏమో. ఓ ఇక పైకి పోతాడా ఇక్కడ అడ్డ పెట్టుకొని ఆడుకుపోవడం ఏంది. ఏదో మంచి బాగా చావులు పడతాయి చూడు. అమ్మ రంగు పడతాయి. అమూలు ఏమో కాదు. నీకు ఎందుకు పడితే నాకు అర్థం కాదు. ఇప్పుడు వచ్చింది పోని 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 కొట్టు కొట్టు. అది అట్ట వస్తుంది. నువ్వు ఇందా నుంచి దానికి కొట్టకపోతే ఇది జల్ల ఏదో ఒకటి పోనీ అలా అందించి కొట్టాను. ఏదో వచ్చిందా రాలేదా టేస్ట్ మామూలు ఇంత కొంచెం పెద్దగా ఉంటే బాగుంది. బట్ బయటకు వచ్చి కిట్ 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 హెలికాప్టర్ హెలికాప్టర్. నేనేదో పోటు మళ్ళీ కాలేక నేను వచ్చిన. అవి పెద్ద పెద్ద చేపలు ఎవరు పాపల్లోనే పడదామని ఇది అడిగితే నువ్వు జల్లలాగిన అప్సెట్. నా ప్లేస్ వెళ్ళిపోతా. పక్కన అడుగుడు పక్కన అది బాగానే ఉంటుంది. ఎదుగో నా బాంబు పీస్ అడ్డం ఉందాడా ఏరా ముందు వాడికే పోతా. బాంబు చేపలు కంపల్సరీ అంతేనా బరాబర్ సైజు. మరి నువ్వు అడుకోండి ముగ్గురు ఆడు సరిపోదు. బడ్డా తిప్పలే విషయాలు మన డెన్ను మొత్తం లేపాలగా తమ్ముడు. ముందు పోతా అంటే మేము ఇక్కడేనా బాబు ఉండు. అవన్నీ ఆడపడుకోతా ఆడండి. ఇక్కడ ఆడండి ఇద్దరు. ఇది బాంబు చాప్ అడ్డ పడితే ఈడ పడతాయి. ఫ్రెండ్స్ వల్లింక అమ్మ తగలే కాలం తగ్గితే బిడ్డ కంతా పగిలిపోయింది. ఇందాన మిస్ అయింది. హలో ఇది పాము చేప అంటే నాది పోతుంది. అది బిడ్డ చెప్పాను వీడియో అని చెప్పాను చేసింది.
బారు తక్కువ లావు ఉంది పోయితారా నేను ప్రెగ్నెంట్ అది ఇంకోటి 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 పెద్దది చెప్తున్నాగా అది గమ్ము కొట్టే వచ్చింది ఎట్ట బాధ చూసినాం అది ఫ్రెండ్స్ చెప్పినగా బాంబు చేప అడ్డా అని మూడోది చింపుతుంది ఏంది అది అదేనా ఎలా బయటకు వచ్చినట్టుగా కాదన్నా బాత్రూమ్ అంతేనా మరి నీమే పడదా ఏం కాదు బుస కట్టింది కదా దొడ్డి పడద్దు ఫ్రెండ్స్ చూడండి నోటకి వెళ్ళి ఎక్కడి నుంచో కానీ అట్లా గారిపోయింది వెనకాల నుంచేనా దోలు తీరిందా సరిపోయిందా మావాడు కూడా కనపడితే అంట భయ్ ఫ్రెండ్ చూడండి కిల్లా చితుకు మొత్తం ఇక లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇంతమంది వచ్చి పడితే అవి పడ్డాయి ఈ ఇంతమంది పడితే అయిన దాకా పోయి లాగినాయి కొద్దిగా ముందుకు పోయినా తొందరగా పోయినా లాగేటండి వాటిని జలాలు పడ్డాయి ఓకే రైట్ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ తో మళ్ళీ కలుస్తా ఓకే ఇంకా 4 రోజులు అయితే తెల్ల చేపలు అప్పటిదాకా అయితే లేదు ఓకే రైట్ ఏం కనపడుతుంది ఇక్కడ ఏం కనపడదు ఇక్కడ ముందు కూర్చుకుంది కసక్కన్నది